ఆచి చికెన్ మసాలా. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రాఖర్ జైన్ కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సునీత, చూసుకుంటే ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇప్పటికే చెదురుమదురు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనంతో పాటు దానికి తోడుగా ఏదైతే అల్పపీడన ప్రభావం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించినటువంటి ఇటు ఉత్తరాంధ్రలోని విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా గత 4 రోజులుగా ఎడతెరిపిలేనటువంటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇక ఈ రోజు కూడా చూసుకుంటే ఇటు విజయనగరం జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా కూడా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత కొద్ది రోజులుగా కూడా వాతావరణంలో ప్రతికూల మార్పుల కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు అయితే నమోదవుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా ఎక్కడ కురవలేనటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం కారణంగానే ఏపీలోని పలు జిల్లాల్లో మాత్రం మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో పాటు కూడినటువంటి పిడుగులు కూడా పడేటటువంటి అవకాశం ఉండడంతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచేటటువంటి అవకాశం ఉంది. తప్పనిసరి అయితే తప్ప ప్రజలెవరూ కూడా ఇళ్లలోంచి బయటికి వెళ్లరాదంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉండేటటువంటి మత్స్యకార గ్రామాలు ఎవరైతే ఉన్నాయో మత్స్యకార గ్రామాల ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే సిద్ధమవ్వాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాల పాటు ఈదురుగాలతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఆరోగ్య పనిచేసేవారు, పొలాల్లో పనిచేసేటటువంటి రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలు వీచే సమయంలో ఎక్కడైతే సురక్షిత భవనాలు ఏవైతే ఉంటాయో సురక్షిత భవనాల కిందకి వెళ్లి సవదాచుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా మరో 5 రోజుల పాటు కూడా ఏపీలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే ఒరిస్సాతో పాటు ఇటు బెంగాల్ వైపు, పశ్చిమ బెంగాల్ వైపు కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉంది ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా అధికారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని, అలాగే ఒరిస్సా తీరం వైపు వేటకు వెళ్ళరాదంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఎదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడుతుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే వర్షాలు కురవలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షం వరుణ దేవుడి కోసం కూడా రైతులు ఆకాశం వైపు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది మాత్రం చాలా తక్కువ శాతం వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో గత 2 నెలల కాలంగా కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురవాల్సి ఉన్నప్పుడు కూడా అధిక ఉష్ణోగ్రతలో నమోదైన ప్రభావంతో కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ వర్షాలు అయితే కురవలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే
ఋతుపవనాలు ఏపీ అంతటా కూడా విస్తరించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అవి పరిమితంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు అల్లూరు జిల్లాలోనే ఎక్కువగా వర్షాలు కురిసేందుకు అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఇటు విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే పచ్చదనంతో పాటు దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ అటవీ ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కొండ ప్రాంతంలో కురిసేటటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే పైనుంచి వచ్చేటటువంటి భారీ వర్షపు నీరు ఏదైతే ఉంటుందో ఈ వర్షపు నీరు అన్నింటినీ కూడా ఆ నేరుగా కూడా రిజర్వేయర్ కి తరలించేటటువంటి ఒక ప్రక్రియ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పూనుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజులుగా కూడా విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వర్షాల కారణంగా అక్కడ ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూసుకుంటే అల్లూరు జిల్లాలో కూడా దాదాపు గంటన్నర పాటు కూడా భారీ వర్షం అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో మాత్రం వర్షాలు కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ వేడి గాలులు ఉక్కపోతలు అయితే ఇంకా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాబోవు 5 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు పడడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయో ఆ ప్రాంతాలని ముందస్తుగానే అధికార యంత్రాంగం అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా పిడుగులు పడేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాలని శాటిలైట్ రాడార్ ద్వారా గుర్తించడంతో పాటు ఆర్టీజీఎస్ అనేటటువంటి ఒక యాప్ ద్వారా ఇప్పటికే ఆయా ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలకు వారి యొక్క సెల్ ఫోన్స్ కూడా ముందస్తుగానే హెచ్చరిక సూచనలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా దానికి తోడు కావడంతో ముఖ్యంగా పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా చెట్టు కొమ్మలు విరిగిపడేటటువంటి అవకాశంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో ఎవరు కూడా విద్యుత్ వైర్లని తాకరాదంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ముఖ్యంగా ఏదైతే భారీ వర్షాల కారణంగా రహదారిపైకి వరద నీరు వచ్చి చేరేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా ఎక్కడ రహదారులు స్తంభించిపోకుండా ముందస్తుగానే తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ముందస్తుగానే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఆయా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉంటాయో ఆ వర్షపు నీరంతా కూడా దిగువ ప్రాంతాల్లోకి వచ్చి నిలిచిపోయేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రహదారి పక్కన ఉన్నటువంటి డ్రైనేజీలతో పాటు గడ్డల్లో ఉన్నటువంటి పుడుకులు కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ తొలగిస్తున్నటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమయ్యేటటువంటి ఆహారాన్ని అందించడంతో పాటు ఇతరత్ర నీరు, వైద్య సదుపాయాలు కూడా కల్పించాలంటూ కూడా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తుగానే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలను తరలించడంతో పాటు ఎక్కడైతే భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో ఆ ప్రాంతాలను ఇప్పటికే అధికారులు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం వెంబడి నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలకి ముందస్తుగానే సూచనలు, సలహాలు కూడా అధికార యంత్రాంగం అయితే ఇవ్వడంతో పాటు ఏదైతే భారీ వర్షాల కారణంగా ఎలాంటి సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా తక్షణమే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి సమాచారం అందించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మరో 5 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి వాతావరణం మాత్రం కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి నుంచి కూడా విశాఖ జిల్లాలో ఒకసారిగా మేఘామృతమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మేఘామృతమైనటువంటి వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న విశాఖలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కూడా కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు లేదా చింతపల్లి, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో కూడా చెదురుమదురు వర్షాలు కూడా కురిశాయి. అనకాపల్లి ప్రాంతంలో నర్సీపట్నం ప్రదేశంలో కూడా చిరుజల్లు కూడా కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం కనిపిస్తుంది. అలాగే చిత్తూరు, అలాగే తిరుపతి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ముందస్తుగానే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ఆ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడంతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే అల్లూరు జిల్లాలోనే భారీగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాది ఎడతెరిపు లేనటువంటి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అల్లూరు ప్రాంతంలో
ఈ పెద్ద ఎత్తున కూడా రహదారులు స్తంభించిపోవడంతో పాటు జనజీవనం కూడా 4 రోజుల పాటు ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రానున్నటువంటి 2 రోజులు ఇటు కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలతో పాటు ఉత్తరాంధ్రలో మాత్రం ఆ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరితో పాటు కోస్తా రాయలసీమలో కూడా ముఖ్యంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.